గురుగారు నమస్తే. నమస్తే. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పరిపాలన చూశారు. సో అసలు అప్పుడు ఎలా అనిపించింది పరిపాలన? చాలా దురంతకాలం అండి అన్నీ కూడాను. ఎందుకనంటే ఏదో పనికిరాని పథకాలన్నీ ఇచ్చి జనాన్ని పాటు చేసాడు. పనికొచ్చి పథకాలు ఇస్తే మొత్తం దేశం డెవలప్ అవును. పనికిరాని పథకాలు ఇచ్చి నాశనం చేసాడు జనాన్ని. అంటే పనికిమాలిన పథకాలు అంటే ఏమున్నాయి? అన్నీనా? అన్నీ కూడాను. దేనికి ఉపయోగపడింది? ఏ పథకం దేనికైనా ఉపయోగపడిందా? దేనికి ఉపయోగపడలేదు. ఏదైనా ఉపయోగపడిందా? ఆడుకోపదిలే ఎక్కడ గోతులు ఎక్కడ గోతులు ఎక్కడ. ఇక మొన్నదాకా అన్ని గోతులే. రైతులకి అన్యాయం. రైతులకు కూడా ఎవరికేం ఉపకారం ఏమీ జరగలేదు. రైతుకు కూడాను ఏం ఉపకారాలు జరిగినాయి? మేము గత 50 ఏళ్ళ నుంచి ఓటు జగన్గా వాళ్ళ నాన్నకే వేసాం. రాజశేఖర రెడ్డికి జగన్గా వేసాం. గత 50 ఏళ్ళ నుంచి నాకు ఓటు వచ్చింది కానీ మొన్న అయితే మాత్రం మెంటలు వచ్చేసి ఖచ్చితంగా తెలుగుదేశం వేసాం. మొన్న అంటే పరిపాలన చూసి నేను వయసు పేషన్ చేసాను కూడా గ్రామంలో. నేను వయసు పేషన్ చేసిన గ్రామానికే నేను ఇప్పుడు సిరాకు వచ్చి వాళ్ళ నాన్నగారి హయాంలో వయసు పేషన్ చేశాను. ఇప్పుడు సిరాకు వచ్చి టీడీపీకి వచ్చేసాం. మొత్తం మేమే కాదు, మా కుర్రలు అందరూ కూడా వచ్చేసారు. అలాగా అంటే ఇప్పుడు టీడీపీకి జనసేన పార్టీ కలవకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేదంటారా? జనసేన కలవకపోతే కొంచెం కష్టమైంది. జగన్ ఇంకా తక్కువ సీట్లు తీసుకుంటే కానీ ఎక్కువ సీట్లు తీసుకుని ఈ గాల్లో వచ్చేది. పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకోండి కానీ ఎక్కువ సీట్లు తీసుకున్నా వచ్చేది గాల్లోని. అది కారణం. తక్కువ సీట్లు తీసుకుంటే ఏంటంటే పార్టీ బలపడిపోద్దాం, మళ్ళీ పార్టీ వీక్ అయిపోద్దాం అన్న కారణంతో తక్కువ సీట్లు తీసుకుని పార్టీని ముందుకు నడిపిస్తాక ప్రోత్సహించాడు. అదండి. మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వైసీపీ పరిపాలన వచ్చినప్పుడు ఏమో ప్రజావేదిని కూల్చేశారు. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత ఏమో వైసీపీ కార్యాలయాన్ని కూల్చేస్తున్నారు. అది ప్రజల సొమ్ము, ఇది ప్రజల సొమ్ము. మరి ఆడు కూడా ఒకసారి అమరావతిలో కూల్చాడుగా. అదే ఇప్పుడు ప్రజల సొమ్ము కదా. మరి అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఆలోచించి దాన్ని వాళ్ళ కార్యాలయాన్ని దేనికో దానికి మార్చేయాలండి. ఇంకా దేనికో దానికి మార్చి పేదలకు ఉపయోగపడేలా మార్చాలి దాన్ని. ఇంకా ఆడి పేరు వాడి గతం అని తీసేయాలి. అక్కడ మొత్తం బోర్డు చరిత్ర మూసేయాలి. ఇంకా అది అసలు ఏంటి మరి ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇంత భారీ ఓట్లు వచ్చినాయి కదా. సో ఇదే ఓట్లతో ఇదే మెజార్టీ తోటి 2024 నుంచి మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు పెట్టిన పథకాలన్నీ అమలు అవుతాయి అంటారా? చేస్తున్నారు. అన్ని కూడా చేస్తున్నారు. అప్పుడే 5 పథకాలు అమలు పెట్టేశారు. అమలు అయిపోతాయి. 5 అయిపోయినట్టే. ఉన్న పథకాలు కూడా అందరూ సహకరిస్తున్నారు. జనం కూడా అందరూ సహకరించారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఓట్లు వేసారు. చిన్న పెద్ద అందరూ గమనించుకున్నారు. రైతుల భూములు కూడా ఈ అనాశకం చేసాడు కనుక రైతుల భూములకి మొత్తం అన్ని కొలిసేసి రాళ్ళు వేసేసాడు ఎక్కడికక్కడ. ఈ దురంతకాలం ఇలా కొట్టుకుపోయిందని నేను అంటున్నాను. పింఛన్ ఇప్పుడు 7,000 వస్తున్నాయి. మీకు వస్తుందా? 4,000 మామూలుగా. 4,000 మామూలుగా పెంచారు. దానికన్నా 3,000 ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. 3,000 ఎక్స్ట్రా. ఒకేసారి 7,000 తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాడు. ఓటు తారీఖు ఇస్తాను. తప్పలేదు. ఆయన చేసి దమ్ము ఉందో చేస్తున్నాడు. వీడు చేయలేని దమ్ము లేనివాడు కనుక 2,000 చంద్రబాబు నాయుడు చేస్తే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకే ఓకే పెంచాడు. అప్పుడు 200 ఇప్పుడు చంద్రబాబు నాయుడికి చేసి దమ్ము ఉంది కనుక ఇప్పుడు ఒకసారి పెంచి 4,000 చేసి మళ్ళీ ఉన్న 3 నెలలకి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నాడు. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్. మరి ఏంటండి, వైసీపీ పార్టీ సంక్షేమ పథకాలను ఇచ్చాను కదా, 175 స్థానాలకు 170 స్థానాలు మాకు వస్తాయని చెప్పి ప్రతి మీటింగ్లోని జనాలు చూస్తే చాలా ధైర్యంగా ఉండేవాడు. అవునండి. అంటే 11 సీట్లే రావడానికి కారణం ఏంటి? ప్రజలు ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు అన్ని బాగానే చేశారండి. ఆయన తప్పేం లేదండి. ఒకటి చేలలో రాళ్ళు వేయటం అదొకటి ప్రాబ్లంగా కనపడుతుందండి. ఇసుక ఒకటి సామాన్య మానవుడు లారీ ఇసుక కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నవాడు ఇబ్బందులు పడి బండి మీద తెచ్చుకుని ఏదో చిన్న చితగా అక్కడ చేసుకునేవాడు అండి. ఇప్పుడు ఫ్రీ ఇసుక అన్నారా? ఫ్రీ ఇసుక వల్ల ఇది చాలా దారుణాలు జరుగుతున్నాయి, కబ్జాలు జరుగుతాయండి అని చెప్పి ఫ్రీ ఇసుక అనేది తీసేశారు. కానీ సామాన్య మానవుడికి ఏమన్నా లాభం చేకూర్చేదంటే అది కూడా దొరకలేదు. దీనివల్ల కూడా వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చా? వస్తుందండి. మద్యం విషయంలో ఎలా మాట్లాడతారు? మద్యం కూడా మంచి బ్రాండ్ కాదండి. అది ప్రతి ఒక్కడికి లెవెల్లో కిడ్నీలు పోతున్నానండి. ఇప్పుడు 65 రూపాయలు పెట్టి తాగితే హాయిగా పడుకునే వాళ్ళు కాదండి. అదే బ్రాండ్ మంచిదండి. అది అప్పుడు చక్కగా ఆకలేసేది, చక్కగా పనికి పోయేవాళ్ళు. ఇప్పుడు పులిగా ఏమన్నా కాయన్నర తాగితే తెల్లరికి నీరసం పడిపోతున్నారండి. వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడితే టీడీపీ హయాం వస్తాయి, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. సో మరి టీడీపీ హయాం వస్తే వచ్చింది, అధికారం వచ్చింది, కానీ వాలంటీర్ వ్యవస్థ గురించి ఇంకా మాట్లాడాల. దీని గురించి ఏం మాట్లాడారు? వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుంటుంది అంటారా, లేకపోతే బాగుంటుందా? ఉండాలండి. వాలంటీర్ వ్యవస్థ ఉండాలండి.
అలా బాగానే చేశారండి. మరి దీని గురించి ఇంకేం అసెంబ్లీలో ఇంకేం సమావేశాలు మాట్లాడలేదు కదా, ముందుకు తీసుకొస్తారు. ఆయన పెడతారో పెట్టరో మనకు తెలియదండి. ఇప్పుడు ఈ జగన్ గారు పెట్టింది వాలంటీర్లు అందరికీ బాగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదండి. ఓకే. టీడీపీ గెలవడానికి కారణం జనసేన పార్టీ అంటారు పవన్ కళ్యాణ్ గారు. అదే కరెక్ట్ అండి. నిజమేనది. టీడీపీ నాయకులు అందరూ ఒప్పుకోవాల్సిన మాట అది. అవును, అందరూ ఒప్పుకోవాల్సిన మాట అండి. కూటమి వల్లే వచ్చిందండి. ఒక జనసేన పార్టీ పొత్తు లేకపోయి ఉంటే ఆయన ఊహించినట్టే వచ్చిందండి వైసీపీ. అసలు పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంటి? యూత్ బయలుదేరిందండి. వాళ్ళు ఇంకా అందరూ కూడా పిల్లపత్రికలు ఉన్నవారు కదా, ఇప్పుడు వాళ్ళే మెజార్టీ తెచ్చిన వాళ్ళండి. వాళ్ళు ఎవరికి ఓటు లేదు, వీళ్ళందరూ కూడా పిల్ల బచ్చేగాళ్ళు అని చెప్పి వైసీపీ నాయకులు అప్పుడు అన్నారు. రోజా లాంటి వాళ్ళు కూడా అనడం జరుగుతుంది. అప్పుడు అన్నారండి. అలాగలగా ఒక సంవత్సరం పెరిగింది, అందరికీ ఓటు హక్కు వచ్చింది. మొత్తం ఆ ఓటింగ్ అంతా ఇలా టీడీపీకి పడింది, వేసుకున్నారండి. ఓకే. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఈయనకంటే బెటర్గా ఉంటుందని ఎక్కువ వేయరండి. బెటర్గా ఉంటుందంట. ఆయన పెట్టిన పథకాలు ఎక్కువగా ఉన్నాయనండి. పథకాలు ఎక్కువగా ఉన్నాయా లేదంటే పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని వేసారంట? పథకాలు ఎక్కువగా ఉన్నాయి, అభివృద్ధి కూడా జరుగుతుందని కదండి ఏదైనా. అంతేనా? సరే అండి, థ్యాంక్ యూ.